హలో గైస్, వెల్కమ్ టు యానిమిక్స్ తెలుగు. కర్స్ ఎనర్జీని అల్టిమేట్ పవర్ గా ఉపయోగించే జేజీకే వరల్డ్ లో ఉన్న ఫ్యూచిగిరో గురించి మాట్లాడుకుందాం. వీడియోలోకి వెళ్ళబోయే ముందు ఒక్కసారి మన ఛానల్ ని చెక్ చేయండి. మీకు నచ్చితేనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా వీడియో స్టార్ట్ చేద్దాం. ఇలాంటి ప్రపంచంలో కర్స్ ఎనర్జీ లేని వ్యక్తి తన ఉనికిని ఎలా చాటుకున్నాడో ఈ వీడియోలో తెలుసుకుందాం. కర్స్ ఎనర్జీ లేని ఒక వ్యక్తి వన్ ఆఫ్ ద స్ట్రాంగెస్ట్ సార్సలర్ ని ఎలా డిఫీట్ చేశాడు, అసలు టోజీ గోజోని ఎందుకు చంపాలనుకున్నాడు, వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ క్యారెక్టర్ ఆఫ్ జుజుట్సు కైసన్ టోజీ ఫ్యూచిగిరో. టోజీ జెనిన్ వన్ ఆఫ్ ద 3 క్యాన్స్ లో ఒకటైన జెనిన్ కుటుంబంకి చెందినవాడు. హెవెన్లీ రిక్స్టేషన్ అనే రేర్ కండిషన్ వల్ల జీరో కర్స్ ఎనర్జీతో పుడతాడు. జెనిన్ క్లాన్ తన క్లాన్ లో ఇతడు చెడబుట్టాడని అనుకునేవాళ్ళు. తన తోటి క్లాన్ మెంబర్స్ తన ఫేస్ మంకీలా ఉండేదని హేళన చేసేవాళ్ళు. తన చిన్నతనం అలా గడిచిపోయింది. ఇంకా ఈ హెవెన్లీ రిక్స్టేషన్ వల్లే సూపర్ హ్యూమన్ ఎబిలిటీస్ వస్తాయి. ఇంకా తిన స్పీడ్ ని టాప్ సార్సలర్స్ కూడా మ్యాచ్ చేయలేకపోయారు. తిన స్ట్రెంత్ కర్స్ ఎనర్జీ యూజర్స్ కంటే ఎక్కువ. తిన 5 సెన్సెస్ నార్మల్ హ్యూమన్స్ కంటే కొంచెం ఇన్నరస్ అయి ఉంటాయి. కర్స్ ఎనర్జీ లేకపోయినా కానీ కర్సెస్ ని చూడగలడు. ఇంకా కర్స్ టూల్స్ ను కూడా వాడగలడు. పైగా జీరో కర్స్ ఎనర్జీతో పుట్టడం వల్ల తినని ఎవరు ట్రేస్ చేయలేరు. టోజీ ఒక కాంట్రాక్ట్ కిల్లర్. డబ్బుల కోసం సార్సలర్స్ ని ఇంకా కర్సెస్ ని చంపుతాడు. నిజంగానే టోజీని ట్రేస్ చేయడం ఇంపాసిబుల్. కానీ టోజీ వాడుతున్న కర్స్ ఎనర్జీ టూల్ తో తన లొకేషన్ ని తెలుసుకోవచ్చు. కాబట్టి టోజీతో ఒక కర్స్ కంపానిజల్ ఉండిద్ది. ఆ కర్స్ కంపానిజల్ ఏంటంటే అదే మామ భుజం మీద గుండ్రంగా చుట్టూ ఉంటుంది చూసావా, అది. ఇంకా టోజీ దగ్గర ఉన్న కర్స్ ఎనర్జీ టూల్స్ అన్నిటిని దాని కడుపులో పెట్టుకునేది అనమాట. ఇంకా అది దాని యొక్క సైజును చిన్నగా చేసుకుని టోజీ కడుపులో ఉంటుంది. ఇంకా అది టోజీ యొక్క కడుపులో ఉన్నంత వరకు టోజీని ఎవరు ట్రేస్ చేయలేరు. ఇంకా టోజీ దగ్గర ఇంకా చాలా పవర్ఫుల్ అయిన వెపన్ ఉండేది. దాని పేరు ఇన్వేటెడ్ స్పీర్ ఆఫ్ హెవెన్. దీని యొక్క స్పెషల్ ఎనర్జీ ఏంటంటే కర్స్ ఎనర్జీని నలిఫైడ్ చేస్తుంది. దీన్ని చూసి టాప్ సార్సలర్స్ కూడా భయపడతారు. సూపర్ హ్యూమన్ ఎబిలిటీస్ అండ్ ఈ ఇన్వేటెడ్ స్పీర్ ఆఫ్ హెవెన్ ఈ రెండిటితో తను అనుకున్న చాలా పవర్ఫుల్ టార్గెట్స్ కూడా సింపుల్ గా కంప్లీట్ చేశాడు. అలా తనకి ద సార్సలర్ కిల్లర్ అని నేమ్ వచ్చింది. జెనిన్ క్లాన్ లో అందరికన్నా స్ట్రాంగ్ అయినా కానీ కర్స్ ఎనర్జీ లేదని ఇప్పటికి కూడా తనని ద మంకీ అనే పిలుస్తారు. కర్స్ ఎనర్జీకి ప్రిఫరెన్స్ ఇచ్చే ఆ జెనిన్ క్లాన్ నుండి మనోడు బయటకు వచ్చేస్తాడు. ఇంకా అప్పటి నుండి జెనిన్ క్లాన్ మీద పక్క పెంచుకొని నేనంటే ఏంటో చూపియాలని అనుకుంటాడు. టోజీ క్లాన్ నుండి వెళ్ళిపోవడం కొంతమందికి నచ్చింది. ఎందుకంటే జెనిన్ క్లాన్ లో వాళ్ళందరినీ మనోడు కావాలంటే చిటికలో చంపేయచ్చు. క్లాన్ నుండి విడిపోయిన తర్వాత టోజీ ఒక అమ్మాయిని లవ్ చేసి పెళ్లి చేసుకుంటాడు. ఇంకా ఆ అమ్మాయి కోసం గ్యాంబ్లింగ్ అండ్ కాంట్రాక్ట్ కిల్లింగ్ వదిలేశాడు. టోజీ యొక్క పేరు తన భార్య పేరు నుండి కూడా తీసుకొని టోజీ ఫ్యూచిగిరో అని పెట్టుకున్నాడు. ఇంకా వాళ్ళిద్దరికి పుట్టిన బిడ్డ మిగుమి ఫ్యూచిగిరో. మిగుమి పుట్టిన కొన్నాళ్లకు తన తల్లి చనిపోతుంది. దాంతో టోజీ ఫ్యూచిగిరో యొక్క లైఫ్ మళ్లీ తిరుగుతుంది. లైక్ ఎలాగంటే మళ్లీ ఫస్ట్ కన్ నుండి స్టార్ట్ అవుతుంది అనమాట. తనకి సపోర్ట్ గా ఉన్న తన భార్య చనిపోవడం వల్ల మళ్లీ గ్యాంబ్లింగ్ మొదలు పెడతాడు. మళ్లీ తర్వాత ఇంకో పెళ్లి చేసుకుంటాడు. టోజీ ఆ అమ్మాయిని కలుసుకోక ముందే ఆ అమ్మాయికి ఇంకో అమ్మాయి ఉండేది. ఆమె పేరు సుమికే అనే అమ్మాయి ఉండేది. మనోడికి అప్పుడు కూడా తన మైండ్ స్టేబుల్ గా ఉండేది కాదు. మిగుమిని సుమికేని వదిలేసి తన భార్యతో బయటికి వెళ్ళిపోదాం అనుకుంటాడు. బయటికి మీన్స్ ఊరి వదిలి వెళ్ళిపోదాం అనుకుంటాడు. వెళ్ళిపోయే సమయంలో జెనిన్ క్లాన్ లీడర్ టోజీతో ఒక ఒప్పందం కుదుర్చుకుంటాడు. మెగుమికి 6 సంవత్సరాలు రాగానే తన యొక్క కొడుకుని జెనిన్ క్లాన్ కి అమ్మేస్తున్నట్టు ఒప్పందం కుదుర్చుకుంటాడు. అది టోజీ కూడా ఇష్టం ఉండదు. అయినా జెనిన్ క్లాన్ తో ఎందుకు ఒప్పందం కుదుర్చుకున్నాడంటే టోజీకి కర్స్ ఎనర్జీ టెక్నిక్స్ లేవు. అలాగే నా పిల్లవాడికి కర్స్ ఎనర్జీ టెక్నిక్స్ వస్తాయి, దాని వల్లైనా ఈ క్లాన్ నా పిల్లని మంచిగా చూసుకుంటుందని చెప్పేసి ఇష్టం లేకపోయినా కానీ జెనిన్ క్లాన్ కి తన పిల్లవాడిని ఇచ్చేస్తాడు. తనకి ఎంతో ఇష్టమైన తన పిల్లవాడిని కూడా ఇగ్నోర్ చేస్తాడు. ఎందుకంటే తను ఆ ఒక్క ఛాన్స్ కోసం వెయిట్ చేస్తున్నాడు. జెనిన్ క్లాన్ కి తన యొక్క శక్తి సామర్థ్యాలను చూపించే ఆ ఒక్క ఛాన్స్ కోసం వెయిట్ చేస్తున్నాడు. కర్స్ ఎనర్జీ లేకపోయినా కానీ తన శక్తిని చూపించాలనుకుంటాడు. ఇంకా మళ్ళీ కాంట్రాక్ట్ కిల్లింగ్ ని స్టార్ట్ చేస్తాడు. ఒక రోజు రీకు అమ్మాయిని చంపాలనే కాంట్రాక్ట్ వస్తుంది. ఆ కాంట్రాక్ట్ కి హై అమౌంట్ కూడా ఉంటుంది. ఎందుకంటే ఆ అమ్మాయిని ప్రొటెక్ట్ చేస్తుంది గేటో అండ్ గోజో. ఆ జనరేషన్ లో గేటో అండ్ గోజో అంటే ద పవర్ఫుల్ సోర్సలర్. ఆ అమ్మాయికి ప్రొటెక్ట్ చేస్తుంది గోజో అని చెప్పేసి మనోడు ఆ కాంట్రాక్ట్ కి ఓకే అని చెప్తాడు. అసలు టోజీ గోకుని ఎందుకు చంపాలనుకుంటున్నాడు? గోజో సాతురో అంటే ఒక లిమిట్లెస్ పవర్ ని యూజ్ చేసేవాడు. అండ్ ఇంకా 6 ఐస్ ని యూజ్ చేసే ఒక రేరెస్ట్ సార్సలర్. టోజీ గోజో యొక్క చిన్నతనాన్ని ఒక్కసారి చూడటానికి వెళ్తాడు. తనని ఎవరు ట్రేస్ చేయలేరని చెప్పేసి దూరం నుండి చూస్తూ ఉంటాడు. 6 సంవత్సరాల గోజో మాత్రం తన యొక్క రా ఇన్స్టలేషన్ తన యొక్క టెక్నిక్స్ వల్ల వెనకాల తనని ఎవరో చూస్తున్నట్టు గమనించి వెనకాలన్న టోజీని చూస్తాడు. దానికి ముందు కానీ దాని తర్వాత కానీ టోజీని ఎవరు ట్రేస్ చేయలేదు. గోజో మాత్రమే అలా చేయగలిగాడు. ఇంకా మన టోజీకి ఈగో హర్ట్ అయింది. గోజో చాలా పవర్ఫుల్ కాబట్టి గోజోని చంపితే తన క్లాన్ తనని పవర్ఫుల్ అని అంటారని గోజోని చంపడానికి సిద్ధమవుతాడు. ఇంకా తన ఈగో కూడా సాటిస్ఫాక్షన్ అయింది.
రీకు అమన పైన బౌంటీ వేస్తారు. ఆ బౌంటీని తీసుకోటానికి ఎక్కడి నుండో వస్తారు బౌంటీ హంటర్స్. గోజో 2 days వరకు నిద్రపోకుండా ఇన్ఫినిటీ టెక్నిక్ ని వాడతాడు. గోజో అయితే ఫిజికల్ గా ఇంకా మెంటల్ గా చాలా స్ట్రెయిన్ అవుతాడు. ఇంకా అమనాని తీసుకొని తమ యొక్క సేఫ్ ప్లేస్ కి వెళ్తారు. తమ వెళ్తున్న సేఫ్ ప్లేస్ దగ్గర ఒక చోట ఆగుతారు. తమ దగ్గర ఎవరు బౌంటీ హంటర్స్ లేరని చెప్పేసి గోజో ఇన్ఫినిటీ టెక్నిక్ రిలీజ్ చేయగానే ఇదే సమయం అనుకొని టోజీ వెనకాల నుండి ఒక నార్మల్ వెపన్ తో గోజోని పొడుస్తాడు. గోజో యొక్క ఇన్స్టెన్స్ వీక్ గా ఉండటంతో టోజీని గ్రహించలేకపోయాడు. గోజో యొక్క కర్సు షీల్డ్ ని కూడా దాటి ఇన్వర్టెడ్ స్పియర్ ఆఫ్ హెవెన్ తో గొంతులోకి దింపుతాడు. ఇంకా కాలు మీద చేతుల మీద చాలా అటాక్స్ చేసి గోజోని చంపేస్తాడు. గేటో కళ్ళ ముందే అమనేని చంపేస్తాడు. గేటో ప్రతీకారం కోసం వెళ్తే గేటోని కూడా చంపేస్తాడు. ఇంకా గేటో తన యొక్క బౌంటీని క్లైమ్ చేసుకుని వస్తుంటే అక్కడ మనకి గోజో కనపడతాడు. సజీవంగా ఉన్న గోజోని చూసి మనోడు ఒక్కసారిగా షాక్ అవుతాడు. ఇంకా చనిపోయే ముందు స్కిల్స్ మీద కాకుండా తన యొక్క కర్స్ ఎనర్జీ అంటే తన యొక్క హీలింగ్ ఎబిలిటీస్ మీద ఫోకస్ చేసి తను మళ్ళీ బతుకుతాడు. గోజోని కనుక సగానికి కోసేసి ఉంటే నాకు తెలిసి బతకటానికి ఛాన్స్ ఉండేది కాదు. గోజో ఆ టెక్నిక్ ని ఎప్పుడు వాడలేదు. చావు తన కళ్ళ ముందు ఉన్నప్పుడు ఆ టెక్నిక్ ని సరిగ్గా వాడి బతికాడు. టోజీ మళ్ళీ అనుకుంటాడు, నాకు ఇదంత కష్టమేం కాదు, నేను సింపుల్ గా ఇంకొకసారి కూడా వీడిని చంపేయగలను అని. సో గోజోకి టోజీ యొక్క మూమెంట్ స్పీడ్ అండ్ స్ట్రెంగ్త్ తెలియడం వల్ల ఇంకో అవకాశం ఇవ్వలేదు. సో లాస్ట్ కి ఏం జరిగిందో మనకి తెలిసిందే. గోజో యొక్క క్లాన్ లో చాలా తక్కువ మందికి తెలిసిన ఈ హ్యారో పర్పుల్ టెక్నిక్ వాడి టోజీని చంపేస్తాడు. సో టోజీ చేసిన తప్పులన్నిటికీ బాధపడి గోజో చివరి కోరిక అడుగుతాడు. అప్పుడు మన టోజీ తన కొడుకైన మిగుమి గురించి చెప్తాడు. ఇలా నా కొడుకుని నేను ఇలా మిగుమి క్లాన్ కి అమ్మేసుకున్నానని, సో నీకేమైనా సహాయం చేయాలనుకుంటే నా పిల్లవాడికి చెయ్యని చెప్తాడు. సో ఈ ఇన్సిడెంట్ తర్వాత గోజో చాలా మారిపోతాడు. తన యొక్క శక్తిని ఎలా కంట్రోల్ చేసుకుంటాడో మనం యానిమేలో చూసాం. సో వన్ ఆఫ్ ద స్ట్రాంగెస్ట్ సార్సరర్స్ లో ఒకటిగా అవుతాడు. సో అక్కడ నుండి గోజో కూడా తన యొక్క లైఫ్ ని సీరియస్ గా తీసుకుంటాడు. సో తర్వాత ఏం జరిగిందో మనం ఆల్రెడీ ఎపిసోడ్స్ లో చూసాం. మళ్ళీ టోజీ ఫ్యూచిగురో మళ్ళీ వస్తాడు అండ్ తన యొక్క పిల్లవాడు జెనిన్ క్లాన్ లో బానిసలా లేడు, ఫ్రీగా ఉన్నాడని చెప్పేసి హ్యాపీగా చనిపోతాడు. సో కాస్తంత మన ఛానల్ ని లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసి నాకు సపోర్ట్ గా ఉండండి.